వైవిధ్యమైన సినిమాలు సిరీస్ షోస్తో ప్రేక్షకులను అలరిస్తున్న G5 తన ప్రత్యేకతను నిలుపుకుంటూ ఆబ్జెక్షన్ మై లార్డ్ అనే కోర్టు డ్రామాతో మెప్పించడానికి సిద్ధమవుతోంది. హీరో శ్రీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ ట్రైలర్ను మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుదల చేయగా ట్రైలర్కి విపరీతమైన స్పందన వచ్చింది. తాజాగా సినిమా గ్రాండ్ ప్రివ్యూ ఈవెంట్ వేడుక నిర్వహించారు మేకర్స్. చాలా సినిమాల్లో చాలా పాత్రలు మనం చేస్తుంటాం, కానీ కొన్ని చోట్ల చాలా నేర్చుకుంటాం. ఈ సినిమా షూటింగ్ అప్పుడు నేను చాలా నేర్చుకున్నానండి. ముఖ్యంగా శ్రీకాంత్ నన్ను చూసి ఈ జనరేషన్ హీరోలు, ఈ జనరేషన్ నటులు, ఈ జనరేషన్లో తెలుగు సినిమాలో పాత్రధారులుగా ఉన్న చాలామంది శ్రీకాంత్ అన్న నుంచి చాలా 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 నేర్చుకోవాలి. నేను నేర్చుకున్నాను, అందుకే ఇక్కడ నుంచి గట్టిగా మాట్లాడుతున్నా. స్కూల్లో పిల్లోడు అలిసిపోయి బల్ల మీద నిద్రపోతూ ఉంటాడు. అలాంటి శ్రీకాంత్ నన్ను చూశాను. ఈరోజు 9 o'clock స్టార్ట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ 9 o'clock వరకు నుంచినే పర్ఫామ్ చేశాడు. ప్రతి సీన్లోనూ అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. చాలా సిగ్గుపడ్డాను. ఈ జనరేషన్ మేమందరం సిగ్గుపడాలి. అందుకే అన్న శ్రీకాంత్ అని ఇవాళ ఇంత గొప్ప హోదాలో మన ముందు నుంచోగలిగాడు. 100 సినిమాలు కంప్లీట్ చేసిన ఏకైక హీరో కూడా ఈరోజు శ్రీకాంత్ అన్నే. ఆ అదృష్టం కూడా శ్రీకాంత్ కనుక దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఆయన ఏంటంటే ఐ వుడ్ కాల్ హిమ్ యాజ్ అ ప్రొడ్యూసర్స్ హీరో అండ్ అ డైరెక్టర్స్ యాక్టర్. ఐ కాల్ హిమ్ దట్ వే. ఎందుకంటే ప్రొడ్యూసర్ గారికి అన్ని విధాలుగా సహకరించే ఒక మంచి హీరో కావాలి, అది ఆయనలో ఉంది. డైరెక్టర్ గారికి ఎటువంటి ఎక్స్ప్రెషన్ కావాలి, ఎంత కావాలి, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి, తూచా తప్పకుండా పట్టుకుంటాడు అన్న. నాకు తెలుసు ఆ విషయం. శ్రీకాంత్ అన్న, మీతో వర్క్ చేయడం ఎప్పటికీ ఆనందంగా ఉంటుంది. మీరు ఇలాగే బ్లెస్ చేస్తున్నాను మమ్మల్ని. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అండ్ ద ఎంటైర్ క్రూ ఆఫ్ అబ్జెక్షన్ మై లార్డ్, ఇంక్లూడింగ్ ఆల్ ద ఏడీస్, కో-డైరెక్టర్ గారు అందరూ, ఎవ్రీ వన్ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్. అండ్ డిఓపి సార్, సూర్య సార్, లవ్లీ సార్. విజువల్స్ ఆర్ రియలీ అమేజింగ్ సార్, బ్యూటిఫుల్. అండ్ ద మ్యూజిక్ ఆల్సో, మ్యూజిక్ వేసిన తర్వాత చూస్తే వేరే లెవెల్లో ఉంది. మీ అందరికీ 31st బ్రహ్మాండమైన ఫీస్ట్ ఉంటుంది. ఎంజాయ్. థ్యాంక్ యూ. When I got this phone call, I spoke with the director Saab, Santosh ji. He told me this is a story and you have to play this senior lawyer's role. Immediately something hit me. I said, I never did this kind of role before, but I knew it's a huge challenge because senior lawyer means you have to speak so many lines. And I always believe in challenges. You have to. When you are in the ground, you have to take challenges, otherwise you can't survive. This is my way of thinking, doing things. So many years, so many challenges came. I know I don't know the language, but I know people out there in Andhra, my Telugu sisters and brothers, they really like me and they appreciate whatever I do. So thank you so much. So I learned this thing, people fighting over language everywhere. But see here, a man comes from other state, speaks few lines in Telugu, and you guys are very happy. This is a huge lesson for everybody. Let's not fight on language. Thank you, G. Jayant Garu, Bhupal Reddy Garu, and Bhupal Reddy Garu, Murali Garu. Yeah. అలాగే హిర్మయ్య గారు, మరి రోజు సెట్లో కూర్చొని వీళ్ళు ఎలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, టైం జరుగుతుందా లేదా, హరి ఈ టైప్లో ఆవిడ కూడా మొత్తం దగ్గరుండి నడిపించారు. సో వెరీ హ్యాపీ. అంటే నాకు అసలు వెబ్ సిరీస్ అన్నా ఫిల్మ్స్ అన్నా నాకు డిఫరెన్స్ ఏమి, నేను ఫస్ట్ నుంచి ఈ థర్డ్ వన్ నాకు ఏ డిఫరెన్స్ లేదు. సినిమా చూసినట్టు, సినిమా చేసినట్టు సినిమాలు ఎలా చేస్తాం కానీ, బట్ ఇక్కడ కొంచెం కష్టపడాలి. సినిమాలో కంటే ఇక్కడ కష్టం ఎక్కువ ఉంది నాకు తెలిసి. టైమింగ్స్ కానీ ఇది కానీ అది కూడా ఎంజాయ్ చేస్తూనే చేసాం మేము. ఏదో 1-2 రోజులు తప్పితే కొంచెం నాకు వేరే ప్రోగ్రామ్ వలన కూడా అది క్యాన్సిల్ చేసుకుని ఈ షూటింగ్లోనే వెళ్ళిన సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఒక మంచి క్యారెక్టర్ దొరకడం,
పర్ఫార్మెన్స్ క్యారెక్టర్, ఇంకోటి కోర్ట్ డ్రామాల్లో ఒక లాయర్గా చేయడం అనేది ఎక్స్పీరియన్స్ కావాలి, ప్లస్ ఆ టైమింగ్ కానీ పర్ఫార్మెన్స్ కానీ. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్ ఏంటంటే సంతోష్ గారి క్లారిటీ ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్ ఎలా ఉండాలనేది. ఎందుకంటే వెరీ వెల్ టాలెంటెడ్ డైరెక్టర్ ఇతను. అంతకుముందు అర్జున్ సురవరం చూడడం జరిగింది. చాలా క్లారిటీ ఉంది, చాలా టైమింగ్. ఇంకోటి ఎవరి దగ్గర నుంచి ఎలా ఎక్స్ప్రెషన్ తీసుకోవాలి, ఎట్లా కావాలి అని మేము ఓన్లీ ప్యూర్ మైండ్తో వెళ్ళేవాళ్ళం, ఆయన చెప్పింది చేసేసి వచ్చేవాళ్ళం అంతే చెప్తే. సో థ్యాంక్ యూ సంతోష్, ఇంకా మంచి మంచి చెయ్యి.